డ్రైవర్ సస్పెన్షన్, మంత్రి కరెక్షన్. పంట కొనుగోలు చేయాలని ఆర్టీసీ డ్రైవర్ చెప్పడం, ఆయనపై సంస్థ చర్యలు తీసుకోవడం తెలంగాణ పాలిటిక్స్ లో సరికొత్త వివాదానికి తెరతీసింది. అయితే డ్రైవర్ ని విధుల్లోకి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేయగా అసలు డ్రైవర్ ని సస్పెండే చేయలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు మంత్రి. పెట్రోల్ ధరల పెంపుపై ధర్నాలు కాదు, ముందు పంటలు కొనుగోలు చేయాలన్న డ్రైవర్ అశోక్ సస్పెన్షన్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. డ్రైవర్ అశోక్ సస్పెన్షన్ సరికాదని, తన్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా వడ్లు కొనుండ్రి, మక్కలు కొనుండ్రి అని చెప్పుడు తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నియంతృత్వ వైఖరితో ఆ డ్రైవర్ను సస్పెండ్ చేస్తున్నారు. ఆ సస్పెండ్ వెంటనే ఉపసంహరించుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. డ్రైవర్ అశోక్ ను సస్పెండ్ చేయడం సరికాదన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన ఏదో నవ్వుతూ ఆ విషయాన్ని చెప్పారన్నారు. బట్ ఆ డ్రైవర్ కు ఆ రైతుల బాధ తెలుసు కాబట్టి, డ్రైవింగ్ చేయడానికి అనేక ప్రాంతాల్లో అడ్డంకులు వస్తున్నాయి కాబట్టి దాన్ని గుర్తించిన డ్రైవర్ ఏం చేసిండు, ఫస్ట్ పంటలు కొనండి అని చెప్పి సలహా ఇచ్చి డిమాండ్ చేయాలనే నవ్వుకుంటూ అయిపోయిండు. దాన్ని తీసుకొని డ్రైవర్ని సస్పెండ్ చేయడం మంచి పద్ధతి కాదు. మరోవైపు తను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదన్న డ్రైవర్ అశోక్ తను కేవలం రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి మాత్రమే చెప్పానని తెలిపారు. దాని గురించి కాదు, అడ్లు మక్కలు రైతులు కాదు పరిచయం అవుతుంది, దాని గురించి పట్టించుకో, జగన్ గురించి మాట్లాడుతున్నా చెప్పి అంతా చెప్పినా వెళ్ళిపోయినా. నేను రాజకీయ నాయకులు పేరు తీయలేను, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఇదే విషయం నేను గుర్తు చేశాను నీకు అంతే. ఇదే అంశంపై ఆర్టీసీ ఉన్నతాధికారుల్ని కలిశారు బీఆర్ఎస్ నేతలు. అశోక్ ను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అశోక్ ఆర్టీసీ ఉద్యోగి కాదని, హైర్ బస్ డ్రైవర్ మాత్రమే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అయినా అతన్ని విధుల్లోంచి తొలగించవద్దని యజమానిని కోరినట్టుగా తెలిపారు. ధాన్యం గురించి అడిగినారని, ఆ డ్రైవర్ను తొలగించినాము అని చెప్పే మాట అవాస్తవము. అతను ఆర్టీసీ నేరుగా ఉద్యోగి కాదు, హైర్ బస్సుకు సంబంధించిన ఉద్యోగి. అయినప్పటికీ ఆ బస్సు యజమానికి చెప్పడం జరిగింది, అతను ఉద్యోగం నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేయవద్దని. దానికి పంట కొనుగోళ్లపై అనేక వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం డ్రైవర్ అశోక్ సస్పెన్షన్ అంశంపై క్లారిటీ ఇచ్చి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.